సరే లాస్ట్ క్వశ్చన్. ఆ. మహాత్మ్యము, ప్రభావము, తేజస్సునకు గల డిఫరెన్స్ ఏంటి? తేడాలు ఏమిటి? స్వల్ప భేదాలు ఏమిటి? మహాత్మ్యం అంటే గొప్పతనము. ఆ? తర్వాత ఇంకోటి తేజస్సు అంటే ప్రభావము, తేజస్సు. ప్రభావము అని అంటే మనం ఒక విషయాన్ని ప్రభావితం చేయడం అని అంటాం. ఆ, ఉం? ఆ, ప్రభావితము చేయడం అని అంటే ఈ ఈ మనిషిలో ఉండేటటువంటి శక్తిని బట్టి అవతల వాళ్ళ మీద కొన్ని ఫలితాలు వస్తాయి. ఉమ్, ఉం? ఒక విధంగా దాదాపుగా ఇవన్నీ కూడా సినానిమ్సే, ఉమ్, సమానార్థకమైన పదాలే. ఉమ్, స్లైట్ వేరియేషన్ ఉన్న మహిమ, మహాత్మ్యము, ప్రభావము ఇవన్నీ కూడా దాదాపుగా సమానార్థకమైన పదాలే. ఇప్పుడు మనము ఫలానా రాజకీయ సంభవాలు, ఉదాహరణకి ఇప్పుడు మణిపూర్ ఉంది. మణిపూర్లో జరిగినటువంటి జరగకూడనటువంటి ఘోరమైన దుష్కృత్యాలు, దమనకాండ, మారణకాండ అనేది అక్కడి రాజకీయాలను ప్రభావితం చేసింది అని అంటారు. ఉమ్, అక్కడ జరిగినటువంటి ఆ పరిస్థితి భారతదేశంలో క్రైస్తవులందరినీ కూడా ప్రభావితం చేసింది అని అంటారు. అంటే దాని యొక్క దాని యొక్క ఎఫెక్ట్ ఇక్కడ పడింది. అట్లా వేరే చోట ఇక్కడ ఉండి వేరే చోట నా ఎఫెక్ట్ చూపగలను అనేటటువంటి ఆ సామర్థ్యాన్ని ప్రభావము అని అంటారు. ఉమ్, ప్రభావం అని అంటారు. ఇక మహాత్మ్యం అంటే గొప్పతనము, తేజస్ అంటే వెలుగు. ఇవంతా కలిస్తే ఇప్పుడు ఇక్కడనే ఉండి ఎక్కడో సంగతులను ప్రభావితం చేయగలగడం కూడా గొప్పతనమేగా. ఉమ్, మహాత్మ్యంలో భాగము ఇది కూడా కదా. ఉమ్, నేను ఇక్కడ ఉన్నాను, హైదరాబాద్లో జరిగే సంభవాలు నేను ప్రభావితం చేయగలను, అది నా గొప్పతనమే కదా. ఉమ్, కనుక తేజస్సు అనేది ఫిజికల్గా తేజస్సు మాత్రమే కాకుండా నైతికంగా, ఉమ్, ఆధ్యాత్మికంగా అందరికీ వెలుగునివ్వగలిగేటటువంటి శక్తి, అది గొప్పతనమే కదా. ఉమ్, కనుక ఇవన్నీ కూడా దాదాపుగా సమానార్థక పదాలే. ఉమ్. దాంట్లో ఇది వేరు అది వేరు అనే దానికి వేరు వేరుగా అర్థాలు చెప్పుకున్నందువల్ల వచ్చే క్షేమాభివృద్ధి ఏం పెద్దగా ఉండదు. ఓకే, ఓకే సార్, ఓకే, ఓకే.